ఈరోజు తెలంగాణ ప్రభుత్వం 26 జనవరి అంటే గణతంత్ర దినోత్సవం రోజున ఈరోజు 4 పథకాలు ప్రారంభించబోతున్నారు. ఈ రోజు నుంచి ఆ 4 పథకాలు ఏంటో ఒకసారి చూద్దాం. అంటే ఆ 4 స్కీమ్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే రైతు భరోసా. ఈ రైతు భరోసా కింద యాక్చువల్గా ఈ తెలంగాణ ప్రభుత్వం పవర్లోకి రాకముందు ఏం చెప్పిందంటే రైతు భరోసా కింద ప్రతి రైతుకి 1 ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. కాకపోతే ఇప్పుడు బడ్జెట్ తక్కువ ఉండడంతో ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఈ రైతు భరోసా కింద ప్రతి రైతుకు 1 ఎకరానికి 12,000 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్తుంది. ఇది ఫస్ట్ స్కీమ్. సెకండ్ వచ్చేసి ఏంటంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం. ఇదేంటంటే రైతు కూలీలకు ఎవరైతే భూమి ఉండదో, అసలు భూమి లేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం అనేది ఇస్తుంది. ఇక్కడ కూడా వీళ్ళను ఎలా అంటే లబ్ధిదారులను ఎలా ఎంపిక చేసిరంటే ఎవరైతే ఎండాకాలంలో ఎంజీ నరేగా మహాత్మా గాంధీ ఈ పని ఉంటుంది కదా, అంటే కోపుడు గుంతలు తీస్తారు కదా, ఈ కోపుడు గుంతలు ఎవరైతే తీస్తారో వాళ్ళ ఆధారంగానే ఈ లబ్ధిదారులను ఎంపిక చేసిరు అని చెప్తారు. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే భూమి లేని వారు మాత్రమే ఇలాంటి పనులు చేస్తుంటారు. అదే కాకుండా గ్రామ సభలు పెట్టి కూడా వీళ్ళందరినీ అంటే లబ్ధిదారులు అందరినీ ఎంపిక చేసుకున్నారు. ఇది సెకండ్ స్కీమ్. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే రేషన్ కార్డ్స్. ఈ రేషన్ కార్డ్స్ 10 సంవత్సరాల నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డు కూడా జారీ చేయలేదు కనుక ఇప్పుడు వచ్చిన తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్తున్నది. రేషన్ కార్డులు ఇవ్వడం కాకుండా రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత ఇన్ని రోజులు మనకు దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు కదా, ఆ దొడ్డు బియ్యం కాకుండా ఇప్పటి నుంచి ఈ కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన తర్వాత అప్పటి నుంచి సన్న బియ్యం ఇస్తామని చెప్తున్నారు. ఇది మన థర్డ్ స్కీమ్. ఫోర్త్ స్కీమ్ వచ్చేసి ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు. ఈ ఇందిరమ్మ ఇల్లు కూడా అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లేకుంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కొన్ని ఇల్లులు ఇచ్చారు. అదే కాకుండా మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. ఈ ఇందిరమ్మ ఇల్లు ఏంటంటే లబ్ధిదారులను ఎట్లా ఎంపిక చేస్తారంటే అప్పట్లో ఎంతమందికి అయితే ఏ ప్రభుత్వం నుంచి అయినా, కేసీఆర్ గవర్నమెంట్ నుంచి అయినా లేకుంటే అంతకుముందు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి అయినా ఎవరికైతే ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద ఎవరైతే లబ్ధిదారులు ఇల్లులు తీసుకున్నారో వాళ్ళందరికీ మాత్రం ఇల్లులు రావు. ఎందుకంటే వీళ్ళు డేటా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇంతకుముందు ఎవరైతే లబ్ధిదారులు లబ్ధి పొందిరో అంటే ఇల్లులు ఆల్రెడీ వచ్చినాయో వాళ్ళకి మాత్రం ఇల్లులు రావు. ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇల్లులు అన్నీ వస్తాయి. ఇక్కడ ఏంటంటే దీనికి కూడా ఒక రిక్వైర్మెంట్ ఏంటంటే ఎవరికైనా ఇందిరమ్మ ఇల్లు కావాలంటే వాళ్ళకు సొంత భూమి అనేది ఉండాలి. ఆ సొంత భూమి ఉంటేనే వీళ్లకు ఇల్లు అనేది శాంక్షన్ వస్తుంది. ఆ శాంక్షన్ కూడా ఏంటంటే ఈ ఇందిరమ్మ ఇల్లు ప్రకారము ఒక్కొక్కరికి అంటే ఒక ఇల్లుకు 5 లక్షలు మాత్రమే ఇస్తారు. ఈ 5 లక్షలు కూడా మనకు అంటే ఒక ఇల్లు మనం నిర్మించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది కదా, ఈ 5 లక్షలు కూడా మనకు ఇమీడియట్గా ఇవ్వరు. ఈ 5 లక్షలు కూడా ఏంటంటే మనకు విడుదల వారికి ఇస్తారు. విడుదల వారికి అంటే ఫస్ట్ మనము పునాదులు చేసిన తర్వాత కొంచెం గోడ లేపే వరకు కొన్ని పైసలు ఇస్తారు. మళ్ళీ గోడలు లేపిన తర్వాత కిటికీలు అవన్నీ పెడతాం కదా, అవన్నీ పెట్టిన తర్వాత కొన్ని పైసలు ఇస్తారు. మళ్ళీ స్లాబ్ వేసేటప్పుడు కొన్ని పైసలు ఇస్తారు. అంటే ఇల్లు అయిపోయేసరికి 3 విడతల్లో మొత్తం 5 లక్షలు అనేది ఇస్తారు. ఈ 5 లక్షల రూపాయలు మాత్రము మనకు ఒకేసారి మాత్రం ఇవ్వరు. విడతల్లో ఈ 5 లక్షల రూపాయలు మాత్రము మనందరికి ఇస్తారు. ఎవరైతే లబ్ధిదారులలో వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ ఈరోజు 26 జనవరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 4 పథకాలు 4 స్కీమ్స్ అమల్లోకి తీసుకొస్తుంది. అదేంటంటే ఫస్ట్ రైతు భరోసా, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, తర్వాత ఇందిరమ్మ ఇల్లు, తర్వాత రేషన్ కార్డ్స్. ఈ 4 స్కీమ్స్ ఈ రోజు నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో అమలు కాబోతున్నాయి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.